ప్రేమను ప్రేమించు ప్రేమకే అంటూ ఉంటారు. ప్రేమ కాలాలకు అతీతం కాదు. సురాసురులకు మహిమాన్వితులకు దూరం అంతకంటే కాదు. పురాణాల్లో శ్రీరామచంద్రుడిది ఏకపత్ని ప్రేమైతే రాధా మాధవులది ఎనలేని ప్రేమ. ఇలా ప్రేమ గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు నిండడమే కాదు, యుగాలే కరిగిపోతాయి. ఆ కోవలోనే కాలజ్ఞాని వీరబ్రహ్మం గారు చేరిపోయారట. ఆయనది ఓ రకమైన ప్రేమ వివాహం అంటే నమ్మగలమా? ఆధారాలు, పురాతన వాస్తవాలు, గ్రామస్తుల మాటలను బట్టి చూస్తే కాలజ్ఞాని దంపతులది నిజమైన ప్రేమ వివాహంగా చెప్పొచ్చు. అసలు ఆ లవ్ స్టోరీ ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రహ్మంగారిది ప్రేమ వివాహమా? పెద్దలను ఒప్పించారా, నొప్పించారా? ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ప్రపంచంలో జరిగే అన్ని అద్భుతాలకు మూలహేతువు కాలజ్ఞానం. జరిగేదైనా జరగబోయేదైనా సరే దాన్ని ముందుగానే తాళపత్రాల్లో నిక్షిప్తం చేశారు జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు. కాళికాంబ సప్తశతి, గోవిందమాంబ నామాల పేరుతో రాసిన కాలజ్ఞానం జగానికి సుపరిచితమే. నీది నాది అనే తారతమ్యమెరుగని మహాతాత్వికుడు శ్రీ వీరబ్రహ్మం గారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహర్షి పెంపకంలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు బ్రహ్మంగారు. గంగానదీ తీర ప్రాంతమైన బ్రహ్మాండపురానికి చెందిన పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ దంపతులు సంతానం కోసం కాశీక్షేత్రానికి చేరుకున్న సమయమది. అక్కడే శివుడు రాత్రి కలలో దర్శనమిచ్చి ఆ మహావిష్ణువే కొడుగ్గా పడుతాడని ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. ఆ తర్వాత నవమాసాలతో స్వగ్రామానికి చేరుకోబోతుండగా ప్రకృతాంబకు పురిటినొప్పులు మొదలయ్యే. సరస్వతీ నదీ తీరాన బ్రహ్మంగారి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తారు. పుట్టిన మరుసటి రోజే తండ్రి పరిపూర్ణయాచార్యులు పరమపదిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అత్రి మహామునికి కొడుకును అప్పగించి ప్రకృతాంబ కూడా తనువు చాలిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ దంపతులు సంతాన ప్రాప్తి కోసం పుణ్యక్షేత్రాల పర్యటన చేస్తుండగా అత్రి మహాముని వద్ద పెరుగుతున్న బాలబ్రహ్మంగారిని ఆ దంపతులకు అప్పగిస్తారు. వీరంబొట్లయ్య పేరుతో వారింట పెరుగుతారు బ్రహ్మంగారు. 10వ ఏటుకొచ్చేసరికి పెంపుడు తండ్రి వీరభోజయాచార్యులకు కూడా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ఆ తర్వాత బ్రహ్మంగారు తల్లికి జ్ఞానబోధ చేసి దేశాటన కోసం బయలుదేరుతారు. 15వ ఏటుకొచ్చేసరికి బ్రహ్మంగారు కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఓ గుట్టపై నిద్రిస్తుండగా ఆ పల్లెకు చెందిన షావుకారు గరిమిరెడ్డి అచ్చమ్మ వీరంబొట్లయ్య అనబడే బ్రహ్మంగారిని తన ఇంట పశువుల కాపరిగా నియమించుకుంటారు. ఆ కాలం నుంచే ఇప్పటి రాయలసీమ ప్రత్యేక వంటకమైన రాగి సంకటిని మూటగట్టుకుని ఆవుల మందతో అక్కడి రవ్వల కొండకు బయలుదేరేవారు స్వామి. అక్కడే 14,000కు పైగా తాటాకుల్లో కాలజ్ఞానాన్ని రచించారు. అచ్చమ్మ దంపతులకు ఎన్నో మహిమలు చూపారు. ఆమెకు జ్ఞానబోధ చేసి తన యథావిధి దేశాటనను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంలోనే తాను చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరబోతారు. యాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం పెద్ద కొమ్మెర్ల గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడే గోవిందమాంబతో ప్రేమ చిగురిస్తుంది. చూపులు కలిసిన ఆ ఇద్దరు పెద్దలను ఒప్పించి వివాహమాడుతారు. పెద్ద కొమ్మెర్ల చేరుకున్న బ్రహ్మంగారు తొలుత గ్రామ శివారులోని శివాలయంలో బస చేస్తారు. ధ్యానం చేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి మరణిస్తాడు. అంతిమ సంస్కారం కోసం అతన్ని పాడేపై మోసుకెళ్తుండగా బ్రహ్మంగారు ఏమైంది నాయనా అంటూ ప్రశ్నిస్తారు. జీవాయువు ఆగిపోవడంతో ఖననానికి వెళుతున్నామని గ్రామస్తులు చెప్పడంతో ఎందుకు బిడ్డలారా బతికున్న మనిషిని తీసుకువెళుతున్నారంటూ ప్రశ్నిస్తారు. అందుకు ఆశ్చర్యపోయిన గ్రామస్తులు పాడెను దించి చూడగా సదరు వెంకటరెడ్డి నిద్రలో నుంచి లేచినట్లుగా మేలుకుంటారు. ఆ మహాత్యంతో గ్రామస్తులు స్వామివారికి మొక్కి గౌరవభావంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు. ఊళ్ళో ఉన్న ఒక రెడ్డి చనిపోతే వెంకటరెడ్డి ఆయన శ్మశానానికి తీసుకుపోతుంటే శివాలయం దగ్గరలోనే ఉంది శ్మశానానికి పోయే దారి. ఏందయ్యా బతికిన ఆయన తీసుకుపోతున్నారంటే లేదు చనిపోయి 3 రోజులు అయింది అని చెప్పినారు. అని అంటే లేదు బతికినాడు దించండి అని అక్కడ ఆయన సత్యనారాయణ బతికిచ్చినాడు. ఆయన పెద్దకొమ్మెల గ్రామం నుండి ఆయమ్మకు పశువుంకం అనే వేడుకతో మన ఆడపిల్లకి ఇట్లా పశువుంకం గుడ్డలు పెట్టి పంపించాము. అదే మాదిరిగా ఊరి నుంచి పశువుంకం తీసుకుపోతున్నాము ప్రతి సంవత్సరం.
ఆరాధనకు మాత్రం తీసుకుపోతాం. ఆ మరుసటి రోజు అదే గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు బతికున్న యువకుణ్ణి పాడెపై పడుకోబెట్టి స్వామి ఉన్న శివాలయం మీదుగా తీసుకువెళతారు. బ్రహ్మంగారిని చూసి మరింత హేళనగా ఏడ్చి పెడబొబ్బలు పెడతారు. కాలమైపోయిన వాడి గురించి ఎంత ఏడ్చినా ఫలితం లేదంటూ బ్రహ్మంగారు సెలవిస్తారు. దీంతో పాడెను కిందకి దించి చూస్తే ఆ యువకుడు నిజంగానే చనిపోయి ఉంటాడు. దీంతో భయపడిపోయిన ఆ యువకులు బ్రహ్మంగారిని కాళ్లా వెళ్ల పడతారు. దీంతో అనుగ్రహించిన బ్రహ్మంగారు తిరిగి ఆ యువకుణ్ణి బతికించి వారికి జ్ఞానబోధ చేస్తారు. ఆ తర్వాత అదే చోట కొంతకాలం పాటు ఉండి గ్రామంలోని చింత చెట్టు కింద అరుగుపై కూర్చొని తత్వబోధ చేసేవారు బ్రహ్మంగారు. చింత చెట్టు ఎదురుగానే శివకోటయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల ఇల్లు ఉంటుంది. వారి ఒక్కగానొక్క గారాల పట్టి గోవిందమాంబ. ఆ చింత చెట్టు కేంద్రంగానే తన జీవన వృత్తి అయిన వడ్రంగి పని చేసుకుంటూ సాయం సమయంలో హితోపదేశం చేసుకునే బ్రహ్మంగారిని గోవిందమాంబ అత్యంతగా ఇష్టపడతారు. ఒకానొక సందర్భంలో బావి వద్దకు నీటి కోసం గోవిందమాంబ బిందెతో వెళతారు. అక్కడ బ్రహ్మంగారు స్నానమాచరిస్తుంటే సిగ్గుతో తలంచుకుని ఖాళీ బిందెతో ఇంటికి తిరిగొస్తారు. తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నిస్తే తనకు కాబోయే పెనిమిటి అక్కడ స్నానం చేస్తున్నారని గారాలు పోతూ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పేస్తారు. అతనే తన భర్తగా ఎంచుకున్నట్లు కూడా గోవిందమాంబ వివరిస్తారు. తల్లిదండ్రులు కాదు కూడదు అని ఎంతగా చెప్పి చూసినా గోవిందమాంబ ఒప్పుకోరు. సరేనంటూ ఓ రోజు భోజనానికి బ్రహ్మంగారిని శివకోటయ్య దంపతులు ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ముగిశాక పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకుంటారు. బ్రహ్మంగారు సైతం గోవిందమాంబ తనకి ఇష్టమేనంటూ అందరి ముందు చెప్పేస్తారు. దీంతో గ్రామంలో అవతార దంపతుల వివాహం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి వీరబ్రహ్మం దంపతులు పీఠస్థానమైన కందిమల్లయ్యపల్లెకు చేరుకుంటారు. ఇది బ్రహ్మంగారి ప్రేమ వివాహం వెనుకున్న అసలైన చరిత్ర. కందిమల్లయ్యపల్లె కాడ నుంచి వచ్చి ఈ బండ మీద కూర్చొని ఆ ఎదురుగా వాళ్ళ ఇండ్లు శివకోటయ్య ఇండ్లు ఉన్నాయి. అది ఆ ఇంటికి ఎదురుగానే శివకోటయ్య బిడ్డ గోవిందమాంబ ఆమె నీళ్ళ కొన్ని పోతున్నాయి. అది అబ్బాయికి ఆయన చూసి ఇంటికి పోయి సరిపోయే వరుడు వచ్చినాడు, నాకు ఆయన్నే చేసుకుంటాను చెప్పేసినాడు. ఇప్పటికీ పెద్ద కొమ్మెర్ల గ్రామంలో బ్రహ్మంగారు పూజలు చేసిన శివాలయం, చింత చెట్టు ఉండనే ఉన్నాయి. చింత చెట్టు ఎదురుగా గోవిందమాంబ పుట్టిల్లు కూడా ఉంది. పురాతనమైన ఆమె నివాసాన్ని మైదుకూరుకి చెందిన ఓ దాత పునర్నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనమే గోవిందమాంబ పుట్టిల్లు. పక్కనే బ్రహ్మంగారి ఆలయాన్ని గ్రామస్తులు చందాల రూపంలో స్వయంగా కట్టుకున్నారు. 400 ఏళ్ల నాటి చింత చెట్టుకు ఏనాడు కాయని కాపు ఇప్పుడు కాస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. చివరగా మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, చనిపోయిన వెంకటరెడ్డి అనే వ్యక్తి బ్రహ్మంగారి మహత్యంతో ప్రాణం పోసుకున్నాడు కాబట్టి ఆ గ్రామంలో వారందరి పేర్లు ఇప్పటికీ వెంకటరెడ్డిలే కావడం మరో వింతగా చెప్పుకోవచ్చు. అలా అందరినీ ఎలా పిలుచుకుంటారంటే మారు పేర్లతోనో ఇంటి పేర్లతోనో పిలుచుకుంటామని చెబుతారు గ్రామస్తులు. అంతేకాదు బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు అమ్మవారి పుట్టిలైన పెద్ద కొమ్మెర్ల గ్రామం నుంచి పసుపు, కుంకుమ, బట్టలు తీసుకువెళ్లడం ఈనాటికి ఆనవాయితీగా వస్తోంది.